ప్రధానంగా చూపించి అధికారంలోకి వచ్చారు. తర్వాత సుప్రీంకోర్టులో కేసు కొట్టేస్తారు. 19కి వస్తారకి ఏం చేశారు, బాగా వ్యతిరేకత వస్తూ ఉంటే పుల్వామా, బాలాకోట్, పాకిస్తాన్ బుజ్జి చూసి రెండోసారి. తర్వాత మూడోసారికి వస్తారకి రామమందిని పేరు మీద వస్తున్న తర్వాత 4వసారి వస్తారకే 60 స్థానాలు తగ్గినాయి కాబట్టి 2024 ఎలక్షన్లో ఎక్కడ ఏంది మధ్యతరగతి ప్రజలంతా తిరగబడుతున్నారు కాబట్టి అప్పుడు ఏం చేశారు, ఢిల్లీలో 40 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి 12 లక్షలు ఇక్కడ రిబేట్ ఇచ్చి తక్కువ చేయడంతో 40 లక్షల మంది ఎంప్లాయీస్ కావచ్చు. కర్ణాటకలో ఉచిత వ్యతిరేకంగా చెప్పిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి వస్తే మొత్తం విపరీతమైన ఉచిత కేజ్రీవాల్ కన్నా ఎక్కువ ఇవ్వడం, ఇంకా రిబేట్ తక్కువ చేయడంతో ఢిల్లీలో గెలిచారు. తర్వాత మధ్యప్రదేశ్ ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి పథకం ఏదైతే ఉందో మధ్యప్రదేశ్ వర్కౌట్ అయింది, మహారాష్ట్రలో అదే వర్కౌట్ అయింది, బీహార్లో కూడా అదే వర్కౌట్ అయింది. 2028లో ఆ రకంగానే మరి తెలంగాణలో బీజేపీ వస్తుందా? లేదు, వచ్చుడు కాదు. వాళ్ళు రకరకాలుగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వ్యూహంతో ఇప్పుడు ఏం చేశారు, జిఎస్టీ స్లాబ్ తక్కువ చేశారు. ఇందువల్ల ఎంతో తక్కువ చేయలే, బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి బీహార్కి 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, మకానా బోర్డు ఇచ్చారు, బార్ ఇరిగేషన్ ప్యాకేజీలు ఇచ్చారు, తర్వాత పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణకి ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది, నితీష్ కుమార్ గారు లేకపోతే సెంట్రల్లో గవర్నమెంట్ నడవదు కాబట్టి ఎన్డీఏ, నితీష్ కుమార్ గారు ఉంటే డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు భావించి అక్కడ నితీష్ కుమార్ గారు అదే కాకుండా ఇంకొకటి ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ తెలుగు ఏం చేసింది, పోయినసారి చిరాగ్ పాస్వాన్ గారు 33 స్థానాల్లో జేడీయూ పోటీ చేసిన స్థానాల్లో పోటీ చేయడంతో ప్రధానంగా జేడీయూ నష్టం జరిగింది. చిరాగ్ పాస్వాన్ గారు ఒక్కడే గెలిచిన పరిస్థితి. ఈసారి భారతీయ జనతా మేల్కొని ఏం చేశారు, చిరాగ్ పాస్వాన్ గారి రూపంలో ఎస్సీల ఓట్లు సమకూర్చే ప్రయత్నం, ఎంబీసీల ఓట్లు జేడీ రూపంలో సమకూర్చే ప్రయత్నం, అప్పర్ కాస్ట్ ఓట్లు భారతీయ జనతా పార్టీ. మేమంటున్నాం కాంగ్రెస్ పార్టీగా మాకు ఓటు బ్యాంక్ సంబంధించి పర్సంటేజ్ కొంత తగ్గింది, సీట్లు మాత్రం చాలా తగ్గినాయి. పర్సంటేజ్కి వస్తే 2015లో కాంగ్రెస్ పార్టీ సంబంధించి 9.48 వస్తే ఈసారి 1.5% తగ్గడంతో ప్రధానంగా 19 సీట్ల నుంచి ఏకంగా 5-6 సీట్లకి పరిమితమైన పరిస్థితి. అదే కాకుండా మీరు పోయినసారి చూస్తే బీహార్లో 12,000 ఓట్లతోటి ఇండియా కూటమి ఓడిపోయింది. కానీ అప్పుడు 5 లక్షల ఓట్లు బీఎస్పీ ఎంఐఎం పార్టీ చీల్చి బీఎస్పీ ఎంఐఎం పార్టీ కూడా సీట్లు గెలిచిన పరిస్థితి. ఈసారి ఎంఐఎం పార్టీ సంబంధించి కావచ్చు ఓటు చోరీ దయచేసి ఈవీఎంల గురించి కూడా మేము మాట్లాడదు. ఓటు చోరీ అంటే మేము చెప్పే చోరీ ఏంటంటే మాకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో